కడప జిల్లా రాయచోటి టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి ప్రసాద్ రెడ్డిని ప్రకటించిన చంద్రబాబు రాయచోటి నుంచి టీడీపీ బరిలో నలుగురు ఆశావాహులు రెడ్డప్పగారి రమేష్ రెడ్డికి టికెట్ ఇస్తారని మొదటి నుంచి ప్రచారం. సర్వేల ఆధారంగా రామ్ ప్రసాద్కి టికెట్ ఇచ్చామంటున్న టీడీపీ అధిష్టానం రాయచోటిపై సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు రమేష్ రెడ్డిని కాదని ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏమిటి? గడికొట్ట శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా రామ్ ప్రసాద్కి ఉందా? ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో రమేష్ రెడ్డి. ఇప్పుడు రాయచోటిలో జరుగుతున్న చర్చ ఇదే. రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1999, 2004లో మాత్రమే ఇక్కడ పాలకొండరాయుడు టీడీపీ నుంచి గెలిచాడు. ఇక గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి, 2014-19లో 4 సార్లు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 5వ సారి కూడా గెలుపు నాదే అంటూ శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ మీద తెలుగుదేశం పార్టీ తరఫున మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. చాలా కాలంగా నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని చంద్రబాబు నాయుడు ఎందుకో రామ్ ప్రసాద్కు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయంతో పార్టీకి కష్టాలు మొదలయ్యాయని చర్చ నడుస్తుంది. చాలా కాలంగా రమేష్ రెడ్డి టికెట్ కోసం ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి తనకే టికెట్ వస్తుందని రమేష్ రెడ్డి అనుకున్నారు. పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కానీ భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో రమేష్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో అందరికంటే ముందు ఉన్నారని ఆయన వర్గం చెప్తుంది. టికెట్ ఖాయమని అనుకోబట్టే నియోజకవర్గంలో బాగా కష్టపడ్డారని, క్యాండిడేట్లో ఊపును తెశారని తమ్ముళ్లు చెప్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అభ్యర్థుల ప్రకటనలో రామ్ ప్రసాద్ రెడ్డి పేరు కనబడింది. దాంతో టికెట్ దక్కని రమేష్ రెడ్డి పార్టీ మీద మండిపడుతున్నారు. నా బలం నా బలగం మీరే, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా రమేష్ రెడ్డి పోస్టులను పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. ఇక నియోజకవర్గంలోని పరిస్థితిని రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అచ్చెన్నాయుడు అసంతృప్త నేతలతో మాట్లాడినా పెద్దగా ఉపయోగం కనబడలేదని టాక్ ఉంది. ఇక మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి విషయానికి వస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడనే పేరు ఆయనకుంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే జగన్ను కాదని ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వార్త అప్పట్లో జిల్లాలో సంచలనమని చెప్పాలి. అయితే మండిపల్లి కుటుంబం, సుగవాసి కుటుంబం ఈ మధ్యనే చంద్రబాబు సమక్షంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే గడికొట్ట శ్రీకాంత్కు రెడ్డి సామాజిక వర్గంలోనే కాకుండా ముస్లిం, మైనార్టీలు, బీసీ, ఎస్సీలో బలమైన పట్టుంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓట్లేసి 5వ సారి గెలిపిస్తారని గడికొట్ట చాలా నమ్మకంగా ఉన్నారు. గడికొట్టను ఢీకొట్టాలంటే రామ్ ప్రసాద్ రెడ్డి మామూలుగా కష్టపడితే సరిపోదు. పార్టీలోని వ్యతిరేకులందరికీ దారికి తెచ్చుకొని జనసేన నేతలతో కోఆర్డినేట్ చేసుకొని బాగా చెమటోడ్చితే గానీ గెలుపు నమ్మకం రాదని తమ్ముళ్లు చెప్తున్నారు. మరి చూడాలి రామ్ ప్రసాద్ వ్యూహం ఎలా ఉండబోతుందో.